అసెంబ్లీలో వందే మాతర వివాదం, ప్రజాస్వామ్య దేవాలయం, చట్టసభలు సాక్షిగా మరోసారి వందే మాతరం వివాదం రాజుకుంది. దేశభక్తికి ప్రతీకగా నిలిచే జాతీయ గేయాన్ని అగౌరవపరిచారంటూ ఎంఐఎం నాయకులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఏం జరిగింది? ఒక పక్క సభ మొత్తం లేచి నిలబడి గౌరవిస్తుంటే ఎంఐఎం ఎమ్మెల్యేలు ఎందుకు కూర్చుండిపోయారు? ఇది కేవలం మతపరమైన అంశమా లేక ఉద్దేశపూర్వకమైన రాజకీయ వ్యూహమా? దీనిపైన ఇవాల్టి మన ప్రత్యేక చర్చ. अभी जो कल इंसिडेंट हुआ असेंबली में, जो लीडर कोऑपरेट करे असेंबली में से इन द प्रेजेंस ऑफ सीएम एंड स्पीकर साहब, जो उनको क्या दिक्कत है वंदे मातरम गाना से करने में, अभी उनको मालूम है क्या होना। आज मासब टैंक पीएस में जाके उनके ऊपर कंप्लेन दिए। अभी उन लोग लॉ एंड ऑर्डर मेंटेन करने में अभी उन लोग का देखना। जय श्री राम। సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పుడు లేదా ముగిసినప్పుడు వందే మాతరం ఆలపించడం ఆనవాయితీ. అయితే ఇటీవల జరిగిన సమావేశాల్లో జాతీయ గేయం వస్తున్న సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు సీట్లలోనే కూర్చొని ఉండటం తీవ్ర దుమారాన్ని రేపింది. సభ మర్యాదలను, దేశ గౌరవాన్ని ఎంఐఎం కాలరాస్తుందని బీజేపీ సహా ఇతర పక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే దీనిపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. సస్పెన్షన్ వేటు వేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ వివాదం ఇంతలా ముదరడానికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ గాలి పెట్టుకుంటూ ఇక్కడ ఓటర్లు ఓటేస్తే గెలిచి దేశం యొక్క నేషనల్ సాంగ్ని అవమానించిన అమ్మాయం లీడర్లకు కఠినమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద అని చెప్పి మేము మాసపేట చేస్తూ కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా క్లారిటీలు వాళ్ళు రాజ్యాంగబద్ధమైన విధి ప్రజా ప్రతినిధులుగా ప్రమాణం చేసిన వ్యక్తులు రాజ్యాంగం గుర్తించిన జాతీయ చిహ్నాలను, గేయాలను గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది. వారు పాట పాడకపోయినా కనీసం నిలబడి గౌరవం తెలపకపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మతపరమైన వాదన, వందే మాతరంలో మాతృభూమిని దేవతగా ఆరాధించడం తమ మత విశ్వాసాలకు విరుద్ధమని ఎంఐఎం నాయకులు గతంలోనే పేర్కొన్నారు. కోసం లేనివాడు ఎప్పటికైనా మనందరికీ కష్టమే కాబట్టి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని చెప్పి శ్రీరామ్. మన దేశంలో 150 సంవత్సరాల వందే మాత్రం గీతాన్ని మనం ఆలాపిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు చట్టసభల్లో మన సీఎం సాక్షిగా, సీఎం గారు మరియు గవర్నర్ గారు సాక్షిగా వాకౌట్ చేయడం చాలా సిగ్గుచేటు మరియు దురదృష్టకరం. ఇక్కడ మనము ఈరోజు మాసబ్ టైం కేసులో మేము ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు అసలు ఎందుకు మరి దేశాన్ని వ్యతిరేకిస్తున్నారా లేదా దేశం పట్ల ఏమో ఉన్నదని చెప్పి షోట్ ఆఫ్ చేయడానికి ఉన్నారా అని తెలుసుకోవడానికి మేము ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇది మతానికి సంబంధించింది కాదు, దేశానికి సంబంధించినది. మెజార్టీ ప్రజల భావన, రాజకీయ సమీకరణాలు ఈ అంశాన్ని బీజేపీ వంటి పార్టీలు తమ అస్త్రంగా మార్చుకున్నాయి. దేశం పట్ల భక్తి లేని వారు అసెంబ్లీలో ఉండటానికి అనర్హులు అంటూ చేస్తున్న ప్రచారం సామాన్యుల్లోకి బలంగా వెళుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. భారత గడ్డపై ఉంటూ భారత రాజ్యాంగం కల్పించిన పదవులను అనుభవిస్తూ భారతీయతను చాటే గేయాన్ని గౌరవించకపోవడం ఏంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పలువురు న్యాయవాదులు వీరిపై దేశ ద్రోహం కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎంఐఎం తన వాదనకు కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తుంది. గతంలో పార్లమెంటులో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వారు తమదైన శైలిలో సమర్థించుకున్నారు. కానీ అసెంబ్లీ వంటి పవిత్రమైన చోట ఇలాంటి ప్రవర్తన ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. ఈ వివాదం మున్ముందు మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇది కేవలం ఫిర్యాదులకే పరిమితం అవుతుందా లేక వీరి సభ్యత్వంపై ఏవైనా కఠిన నిర్ణయాలు తీసుకుంటారా అన్నది వేచి చూడాలి. దేశం పట్ల గౌరవం అంటే కేవలం మాటల్లో కాదు, చేతల్లో కూడా ఉండాలని సామాన్యుడు ఆకాంక్షిస్తున్నాడు. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? ప్రజాప్రతినిధులు జాతీయ గౌరవాన్ని గౌరవించకపోవడం సరైందేనా? కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.